ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించున్నాడు. అందును బట్టి ఆయన ఘనమైన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. నీ జీవితంలో అభివృద్ధిని చూడలేకపోవడానికి గల కారణం, రోజు రోజుకి ఇంకా అణగారిపోతున్నావు. నీ వెనకాల ఉన్న వారందరూ కూడా గొప్ప స్థాయిలోకి వెళ్తున్నారు, ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్తున్నారు. కానీ నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి అభివృద్ధి లేకపోవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే, నీ జీవితంలో ఇంకా విడిచిపెట్టలేనటువంటి పాపములు నువ్వు కలిగి ఉండడమే. దేవుని వాక్యం ఈ రోజున నీతో ఈ విధంగా మాట్లాడుతున్నది. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందకపోవడానికి నీ యొక్క సంఘము, నీ సేవ, నీ పరిచర్య అభివృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఇంకా నీ గుడారములో, ఇంకా నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఇంకేదో రహస్యమైనటువంటి పాపము నేను పట్టుకొని ఉన్నది. ఆ పాపమును విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. దాని చేతనే నీ జీవితంలో అభివృద్ధి లేదు. ప్రభు చెప్తున్నాడు, ఆ దుర్మార్గమును, ఆ యొక్క అపవిత్రతను, ఆ పాపమును పూర్తిగా మీరు విడిచిపెట్టేసి, దాన్ని తొలగించి తీసివేసేసి నా వైపు మీరు పూర్తిగా తిరిగిన ఎడల మీ జీవితంలో అభివృద్ధిని చూస్తారు. అవును, పూర్తిగా మనం దేవుని వైపు తిరిగితేనే అభివృద్ధి పొందుతాం. పూర్తిగా నీవు దేవుని తట్టునకు తిరిగి ఆయన్ని ఆశ్రయించినప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని చూడగలుగుతాం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకండి, భయపడకండి, కృంగిపోకండి. దేవుని గొప్ప కార్యాలను మీరు దేవుని వైపు తిరిగినప్పుడు మీరు చూడబోతున్నారు. ఇప్పుడే నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నేను సంపూర్తిగా మీ తట్టునకు తిరుగుతున్నాను. నా జీవితంను ఆశీర్వదించండి, అభివృద్ధిని కలగచేయండి. నాలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెడుతున్నాను, ఇంకా మరలైన ఆ పాపము జోలికి వెళ్ళను అని చెప్పేసి ఒక తీర్మానంలోనికి రండి. ఈ దినము నుంచి మీ జీవితంలో ఆశీర్వాదములు చూడబోతున్నారు. నూతనమైనటువంటి అద్భుతమైనటువంటి ద్వారములు, తలుపులు మీ ముందు తెరవబడబోతున్నాయి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకుందామా? యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభా, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. అద్భుతమైనటువంటి అభివృద్ధి నీ వైపునకు తిరుగుతుండగా వారు చూచుదురుగాక. అన్ని కోణాలలో వారు అభివృద్ధి చెందుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.